ఒక చిన్నారి ఒక చాక్లెట్ ఆశ, ఆ తర్వాత ఊహించని దారుణం. ఆ రోజు అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి కోసం గ్రామం అంతా వెతికింది. కానీ చివరకు కనిపించింది గుండెల్ని పిండేసే నిజం. రాష్ట్రాన్ని కుదిపేసిన ఆ ఘటన ప్రతి తల్లిదండ్రుని భయపెట్టింది. కానీ ఈ కథ అక్కడితో ఆగలేదు. నెల తరబడి సాగిన దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాలు, కోర్టులో జరిగిన నేర నిరూపణ చివరకు నిందితుడికి తప్పించుకునే మార్గమే లేకుండా చేశాయి. అమాయక చిన్నారి కోసం ఎదురు చూసిన కుటుంబానికి ఆమెను తిరిగి ఇవ్వలేకపోయినా ఆమెకు జరిగిన అన్యాయానికి చట్టం కఠినమైన సమాధానం చెప్పింది. అసలు ఆ రోజు చిన్నారిని నిందితుడు ఎలా నమ్మించాడు? కేసులు పోలీసులు ఎంత వేగంగా ఛేదించారు? కోర్టు ముందు నిలిచిన ఆ కీలక ఆధారాలేంటి? చివరికి నిందితుడికి సహజ మరణం వరకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష పడేలా చేసిన ఆ నేర నిరూపణ ఎలా జరిగింది? లెట్స్ వాచ్. చిత్తూరులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పు చిన్నారులు, మహిళలపై జరిగే లైంగిక నేరాల్లో చట్టమెంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టం చేసింది. నిందితుడు పాముల నాగరాజు అలియాస్ సుశాంత్కు సహజ మరణం వరకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించి కోర్టు బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. 2024 నవంబర్ 1న తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామంలో ఈ కేసు మొదలయ్యింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 3.5 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోవడం కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఉన్న ప్రతి కోణాన్ని పరిశీలిస్తూ చిన్నారి చివరిసారిగా ఎవరితో కనిపించిందనే అంశంపై దృష్టి సారించారు. దర్యాప్తులో బయటపడిన ఆధారాలు చిన్నారికి వరుసకు మామయ్య పాముల నాగరాజు వైపు చూపించాయి. బిస్కెట్లు, చాక్లెట్లు కొనిస్తానని నమ్మించిన చిన్నారిని గ్రామం చివర్లోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం గొంతు నురిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు వేగంగా స్పందించారు. సంఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. దర్యాప్తు అధికారుల బృందం ఫోరెన్సిక్స్ ఆధారాలు, వైద్య నివేదికలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, క్లూస్ టీం సేకరించిన సాక్ష్యాలను సమగ్రంగా సేకరించింది. ఒక్కో ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ కేసును బలోపేతం చేసింది. దర్యాప్తు పూర్తయ్యాక పోక్సో ప్రత్యేక కోర్టులో సమగ్ర ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు నిందితుడి నేరాన్ని బలంగా నిరూపించాయి. దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి అంశాన్ని కోర్టు ముందుంచడంతో నిందితుడికి బెయిల్ లభించకుండా కూడా చర్యలు తీసుకున్నారు. చివరకు విచారణ ముగిసిన తర్వాత నేరం అత్యంత హేయమైనదిగా గుర్తించిన న్యాయస్థానం జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఒక చిన్నారి జీవితాన్ని ఏ శిక్ష తిరిగి తీసుకురాలేదు. కానీ ఆమెపై జరిగిన దారుణానికి చట్టం ఇచ్చిన ఈ తీర్పు బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందనే భావన కలిగించింది. ఈ కేసు మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. నేరం ఎంత దారుణమైందైనా దర్యాప్తు వేగంగా, శాస్త్రీయంగా జరిగితే, న్యాయస్థానం ముందు పటిష్టమైన ఆధారాలు నిలబెడితే నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. అదే ఈ తీర్పు సమాజానికి ఇచ్చిన అత్యంత బలమైన సందేశం.